జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. మహమ్మద్ నగర్ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని అశ్వారావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ పేర్కొన్నారు. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా చంద్రగుండ మండలం తిప్పడపల్లి పంచాయతీలోని మహమ్మద్ నగర్ గ్రామంలో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో రచ్చబండలో పలు సమస్యల గురించి గ్రామస్తులతో చర్చించారు. గాల్వ నిర్మించాలని గ్రామస్తులు కోరారు. తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు చరవణలో ఎత్తే పరిస్థితులు లేరని ఆరోపించారు. గ్రామానికి రాకపోకలు సరిగా లేవని, రహదారులు బాగు చేయాలని కోరారు. పాఠశాల శిథిలావస్థకు చేరిందని బాగు చేయాలని రంజాన్ కోరారు. వైద్య సేవలు సరిగా అందడం లేదని, గ్రామంలో ఇళ్లకు నెంబర్లు ఇవ్వడం లేదని, తమకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని బాదుషా కోరారు. గ్రామంలో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, మిషన్ భగీరథ పథకం ద్వారా పైపులు వేశారని అవి తమకు ఉపయోగపడడం లేదని తెలిపారు. రేషన్ కార్డు లేదని గ్రామానికి చెందిన యువతి కరీంభి సమస్యను వివరించారు. గ్రామానికి చెందిన కబరస్థానికి రహదారి ఏర్పాటు చేయాలని, అంగన్వాడీ కేంద్రానికి భవనాన్ని మంజూరు చేయాలని కోరారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు ఆయా శాఖ అధికారులతో గ్రామస్తులకు సమాధానం చెప్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ గ్రామస్తులు తెలిపిన విధంగా వాటి పరిష్కారానికి ప్రణాళిక తయారు చేయించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 5 గ్రామాలు దత్తత తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ సభాముఖంగా తెలిపారు. కార్యక్రమం 4 లొకేషన్లో 12 పూలు అవసరం అని చెప్పారు. వాటిని కూడా మేము ఎస్టిమేషన్ ప్రపోజ్ తయారు చేసి మెరుగ్గా సబ్మిట్ చేస్తాము. అదేవిధంగా దీనికైతే అమౌంట్ కట్టాలి. అమౌంట్ కట్టడం వచ్చేసి దాదాపు ఈ ఊళ్ళో ఒక 5 మిడిల్ పూలు, 4 ఏమో డ్యామేజ్ పూలు ఉన్నాయి. అవి మా డిపార్ట్మెంట్ ఫండ్ నుంచి నేనే చేసి పెడతానండి. అది ఎవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అవి కూడా నేను ఒక నెల 15 రోజుల్లో కంప్లీట్ చేసి పెడతాను. ఎంట్రన్స్ పెట్టి వాళ్ళకి సీట్లు దాకా ఎంతో మంది బాధపడతా ఉంటారు. నాకు ఎమ్మెల్యే గారు నాకు రిఫర్ చేస్తూ ఉంటారు, ఏమన్నా ఒక సీట్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని. కానీ మైనార్టీ వెల్ఫేర్ దానికి నో ఎంట్రన్స్. డైరెక్ట్గా చదువురాని పిల్లలను కూడా మేము తీసుకొని వాళ్ళని డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా 50% సీట్లు ఖాళీగా పడి ఉంటుంది. అంటే ఒక్కొక్క పిల్లోడికి 1,25,000 ఎస్టాబ్లిష్మెంట్ చేసి చదివిపిస్తూ ఉంటే 50 సీట్లు ఉన్నటువంటి కాలేజీలో 25 సీట్లు ఖాళీ ఉంటారు. కాబట్టి ప్రతి వారికి సమస్యలు ఉంటాయి. సమస్యని సానుకూలంగా ఎలా పరిష్కరించుకోవాలనే దాని గురించే ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చారు. కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన దాని ప్రకారం మా యొక్క మండల అధికారులందరం కూడా కంపల్సరీగా మీకు ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడటానికి మేమందరం కూడా కృషి చేస్తాం. అమ్మ మీరు వెనక నిల్చున్నట్టున్నారమ్మా. మాకు మహిళలు తక్కువ ఉన్నారు, జెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఇంటికి ఒక మహిళ లేరా? అమ్మ మీరు నిల్చోతున్నారు. ఒక 1 hour లో క్లోజ్, ఎందుకంటే వర్షం వచ్చే అవకాశం ఉంది. సుదీర్ఘంగా మీతో కొన్ని అంశాలు చర్చిద్దామనుకుంటుంది. మేము చెప్పట్ల ఎప్పుడు వేసారో తెలియదు, ఊడిపోయినాయి. అవసరం నీళ్లు లేనప్పుడు మరి దేనికి సార్ బోర్లు ఎక్కడైనా ఒక్క బోర్ అన్నా కొట్టుడు పంపు ఉందో ఏమో మీరే చూడండి సార్. తిరిగి ఆడవాళ్ళు బాధపడుతున్నాం సార్ నీళ్లకు. సాయంత్రం అయితే కొట్టుడు పంపు అయితే ఒకటి కూడా లేదు. మంచి నీళ్ళకి ఆ పంపు ఆ బోర్ నీళ్లు తప్పిస్తే మంచి నీళ్లు తాగడానికి నీళ్ళే లేదు సార్. మాకు మంచి నీళ్లు లేవు. పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నా, స్కూల్లో కూర్చోవాలన్నా స్కూల్ మంచిగా లేదు. నీళ్లు రావడం, కరెంటు తగిలితేమో గోడకు చిన్న పిల్లగాళ్ళు అంటుకుంటే గోడల మీద కరెంట్ వచ్చి చచ్చిపోతే ఎవరు బాధ్యత సార్? అది మరి ఇంకో బడి కావాలని మేము కోరుతున్నాం సార్. పిల్లలైతే 40 మంది దాకా ఉన్నారు. ఆ పిల్లలకి ఎటువంటి సౌకర్యాలు కూడా అందట్లేదు. బుక్స్ వచ్చేసి, యూనిఫామ్ వచ్చేసి, మధ్యాహ్న భోజనం వచ్చేసి, అందులో మళ్ళీ పొద్దున టిఫిన్ అయ్యాన్ని ఏమీ అందట్లేదు సార్. మళ్ళీ ఇంకొకటి వైద్యం. ఇక్కడ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు అవుతుంది. అక్కడ పోయినా సరిగా వైద్యం అందట్లేదు. మాకు రోడ్డు కూడా బాగాలేదు. మధ్యలో ఇటు నుంచి వెళ్ళాలన్నా ఇటు మట్టి రోడ్ అయిపోయింది.
ఇటు నుంచి మెయిన్ రోడ్ వెళ్ళాలన్నా మధ్యలో గుంటలు రైతులు అక్కడక్కడ మేము గోతులు తీసేస్తున్నారు. ఆటోలో ఎమర్జెన్సీకి వెళ్ళాలన్నా ఆటోకి ఏదో ప్రాబ్లం అయిపోతుంది. ఇలా బండ్లు వెళ్ళాలన్నా బండ్లకు ఏదైనా ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్లు ఎక్కడ పడితే అక్కడ గుంటలు ఉన్నాయి. మా ఊళ్ళో కొంచెం హాస్పిటల్ కట్టించి ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే రాత్రి పగులు చేళ్ళకి వెళ్తారు, పురుగో పుట్టుకో లేదా మందు తాగా ఏదో ఇబ్బంది పడుతున్నారు మగ పిల్లలు. అది డ్రింక్ మంచిగానే ఉంది. హ్యాండ్ ఓవర్ నడుస్తుంది సార్. 4 చాలా వరకు పూడిపోయినాయి సార్. అప్పుడు 5-6 ఇయర్స్ మనం వాడకపోవడం వల్ల హ్యాండ్ బోర్డ్స్ పూడిపోయినాయి సార్. వాళ్ళు అడిగినట్టు హ్యాండ్ బోర్డ్స్ పక్కాగా శాంక్షన్ కావాలి సార్. ఎస్టిమేట్ సబ్మిట్ చేస్తాం సార్. అలాగే వాళ్ళు డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి అడిగారు సార్. అది కూడా మా పై అధికారులకు నివేదిస్తాం సార్. వీళ్ళకి మిషన్ బేర్ వాటర్ ఏంటంటే సార్, ఇది మా పాయింట్ ఎండ్ పాయింట్ సార్. ఎండ్ పాయింట్ అవ్వడం వల్ల వీళ్ళకి డిమాండ్ 50 KL సార్. 50 KLకి వీళ్ళు మేము 20 KL మట్టుకి వాటర్ సప్లై ఇవ్వగలుగుతున్నాం సార్. అది కూడా ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కానీ ఈ ఊరికి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది సార్. ఎక్కడ పవర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఏదో ఎండ్ పాయింట్ కాబట్టి ఇక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది సార్. వీళ్ళకైతే ఒక DP స్కీమ్ ఉంది సార్. అది కంటిన్యూస్గా వాటర్ బాగున్నాయి సార్. అది అయితే నడుస్తుంది సార్. దానివల్ల వీళ్ళకి చాలా వరకు ఇబ్బంది లేదు సార్. అది ఎప్పుడైనా కరెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం కొంచెం వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్. వీళ్ళకి హ్యాండ్ బోర్డ్ సౌకర్యం పక్కాగా ప్రపోజల్ సబ్మిట్ చేస్తాం సార్. నుంచి చేస్తున్నాను. వికలాంగులకి ఈ చంద్రకొండ మండలంలో ఎటువంటి న్యాయం జరగట్లేదు. వికలాంగులు అంటే చిన్న చూపు అయిపోయింది. వికలాంగులకి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే వికలాంగులకి 5% రిజర్వేషన్ ఉంది. ఫస్ట్ ఏది వచ్చినా ఫస్ట్ వికలాంగులకి వాళ్ళ వాటా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతాయి ఎవరికైనా ఇవ్వాలి. వికలాంగులకి ఆ వాటా కూడా ఇవ్వకుండా వాళ్ళే ఏం చేసుకుంటున్నారో మనకైతే తెలియట్లేదు. వికలాంగులకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే వితంతులు ఉన్నారు, వాళ్ళకి పింఛన్ రావట్లేదు. భర్త చనిపోయిన వాళ్ళకి పింఛన్ వచ్చిన వాళ్ళకైతేనే యాడ్ అవుతుంది. మా భర్త చనిపోకముందు వితంతులు ఉంటారు కదా సార్, వాళ్ళకి పింఛన్ రావట్లేదు. ఏంటంటే చెప్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎండో ఆఫీస్కి వెళ్తే సైడ్ ఓపెన్ కావట్లేదు అని చెప్తున్నారు. వికలాంగులకి సబ్ టికెట్ ఉంది, సబ్ టికెట్ ఉన్నా కూడా పింఛన్ రావట్లేదు. చెప్తే ఏంది పింఛన్ రావట్లేదు అంటే సైడ్ ఓపెన్ కావట్లేదు, సైడ్ ఓపెన్ అయిన తర్వాతనే ఇస్తాం అంటున్నారు. అది మీరు కొంచెం మీ దృష్టికి తీసుకొచ్చినాం, మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఆర్డర్ తిప్పలపల్లి గ్రామ పంచాయతీలో వారానికి 3 సార్లు తిరగడం అవుతుంది సార్. అయితే మేజర్గా పైప్ లైన్ లీకేజ్ వల్ల కొన్ని సందర్భాల్లో ఇక్కడ రాలేకపోయింది. ఈ గత 15 రోజుల నుంచి తిప్పలపల్లిలో కొన్ని పైప్ లైన్ సమస్యలు ఉండడం వలన ఈ పంచాయతీకి మహమ్మద్నగర్ గ్రామానికి గత 2 రోజుల నుంచి అయితే మన మొత్తం పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్లస్ గత మన వీధి లైట్లు కానీ అన్నీ కూడా వేయించాం. గత నెలలోనే ఇక్కడ 18 వీధి లైట్లు కూడా వేయించడం జరిగింది సార్. మహమ్మద్నగర్ తిప్పలపల్లి గ్రామ పంచాయతీ కూడా దగ్గరగా 124 లైట్లు కూడా వేయించడం జరిగింది సార్. ఇక నుంచి రాబోయే కాలంలో గత వారానికి ఒకసారి మన పంచాయతీ మన మహమ్మద్నగర్ గ్రామానికి చెత్త టాటర్ పంపించడం జరుగుతుంది. ప్రజలందరూ ఆ టాటర్కు రావడం వచ్చినప్పుడు మీరందరూ గ్రామ పంచాయతీ టాటర్కి అలాగే వర్కర్లకి చెత్తని స్వీకరిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ 2022 ఆగస్టు నుంచి మనకి పెన్షన్స్ ఆగిపోయి ఉన్నాయండి. అంతకుముందు 2019 నుంచి 2022 ఏదైతే ఆగిపోయినా అన్ని ఇచ్చేశారు. 2022 నుంచి ఆగిపోయినాయి. అవి మనము అప్లికేషన్స్ మీరు అందరం కూడా సెక్రటరీ గారికి ఇస్తే మీరు దాన్ని ఏం చేయాలంటే మీకు 3 ఎకరాల లోపు మాగాడి 7 ఎకరాల లోపు నెట్ ఉన్నట్టు రాయించండి. ఆర్ఐ గారితో కానీ మొత్తం రాయించండి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రాస్తారు. దానికి సంబంధించి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే ఎలిజిబుల్ కాదు. అవి తీసిస్తే గవర్నమెంట్ నుంచి మనకి ఎప్పుడైతే రేపు వస్తే రేపే మేము అప్లోడ్ చేసి పెట్టేస్తాం. రెండోది పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనం ఇమీడియట్గా చేసేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆగట్లేదు. అది తర్వాత మీరు ఏమన్నారు 5% రిజర్వేషన్స్ గురించి అడిగారు. సో సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి కనుక మనకి ట్రైకార్లో కానీ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లోన్స్ శాంక్షన్ అయితే ఈసారి మీరు అడిగినట్టు 5% మాత్రం మీకు ఖచ్చితంగా కేటాయిస్తామండి. మీ సీట్ మీకు ఇచ్చేసి మిగతా వాళ్ళకి కూడా ఇస్తాం. మీకు తప్పకుండా చేస్తాం. ఈసారి మాత్రం కరెక్ట్ న్యాయం చేస్తాం. అంటే ప్రజాపాలన సంబంధించి కూడా కొంతమంది ఇప్పుడు నేను రాగానే పాపం అక్కడ మాట్లాడారు, సార్ మా దగ్గర ఒక 10-12 మంది మిగిలారు సార్, ఇట్లా ఇబ్బంది ఉందంటే నేనేం చెప్పానంటే మనకి ఆపరేటర్లు పనిచేశారు అన్నప్పుడు వాళ్ళు తెలియక దాన్ని ఏం చేస్తారంటే కరెంట్కి అప్లై చేసినా కూడా చేయనట్టు పెట్టారు టిక్కు. అది ఆన్లైన్లో అయిపోవడం వల్ల ఏమైందంటే నాట్ అప్లైడ్ అని వచ్చింది. సో మనకి తీసుకోవట్లా. ఈ మధ్య అది గవర్నమెంట్ దృష్టికి పోయింది. పోయిన తర్వాత మనకి తెలియకుండా సిస్టంలోనే ఆ పేరు కాసిం అనే పేరు మనం ఓపెన్ చేస్తే అప్పుడు అది వచ్చినట్టు తెలుస్తుంది తప్ప ముందు మనకి తెలియట్లా. సో అట్లా మనం కొంతమంది రెక్టిఫై చేసాం. దయచేసి మన దగ్గర ఇక్కడ ఉన్న 10 మంది ఒకసారి ఆఫీసుకి రండి,
వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని రండి, ఫోన్ నెంబరు ఓటీపీ చెప్పాలండి. అది కనుక మీరు ఉంటే అమ్మడం చేసేస్తాం. ఎన్నికల తర్వాత కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఆలోచన మీతో షేర్ చేశాను. అది ప్రధానమైన అంశం. మా గ్రామం అన్ని వసతులతో వెనకబడి ఉంది, మా గ్రామాన్ని మీరు అభివృద్ధి చేయాలి సారు అని మీరందరూ నాకు మీరు విన్నవించారు. దానిలో భాగంగా మీ అందరు కూడా ఒక మాట ఇచ్చి వెళ్ళాను. మీ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని చెప్పేసి మాట ఇచ్చి వెళ్ళాను. అప్పుడు నాకు అవకాశం లేకున్నా మీలో ఒకడినై ఒకంతనై అనేక సమస్యల మీద మీ దగ్గరికి మీ ఇంటిలో బతికొచ్చిన మీరందరూ ఆశీర్వదించారు బిడ్డ అని. ఆ ఆశీర్వచనలో భాగంగా అనారోగ్యం బారిన పడినప్పుడు కొన్ని ఇళ్లను చూసిన, కొన్ని గడపలు తొక్కా. వచ్చిన తర్వాత అనేక సమస్యలు మీకు చూశాను. ఎప్పటికైనా మీకు చేయకపోనా అని నేను సుమారు 10 ఏళ్ళు వెయిట్ చేశానమ్మా. ఎప్పటికైనా నాకు అవకాశం రాకపోదా, మీ గ్రామాన్ని నేను బాగు చేయలేనా అనే ఒక ఆలోచనతో 10 ఏళ్ళు నిరీక్షణ చూసిన. ఏ సమస్య వచ్చినా నన్ను మీరు అన్నాన్ని పలకగానే బిడ్డాన్ని పలకగానే మీ దగ్గరకు వచ్చిన మీరందరూ నన్ను పార్టీలకు అతీతంగా ఆహ్వానించారు. చూసిన తర్వాత నేను ఈ గ్రామాన్ని ఒక మౌలిక వసతులతో అన్ని రంగాలలో ఒక అభివృద్ధిని కాంక్షించిన ఆలోచనతో ఆ రోజు మీకు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా ఈరోజు మీకు ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నానని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తాను. అన్ని హంగులతో రోడ్లు కానీ, కరెంటు కానీ, వైద్యం కానీ, విద్య కానీ, మహిళా శక్తి సాధికారమైనటువంటి అంశాలు కానీ, మహిళా శక్తి సంబంధించిన రూపేణా కానీ, వ్యవసాయ రంగంలో ముందుకెళ్లే ఆలోచనతో కానీ ఈ గ్రామాన్ని అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్లిన ఆలోచనతో తలపు పెట్టే ఈ మండలం యొక్క అందరూ కూడా పెద్దలందరూ కలిసి సార్ మహమ్మద్ నగర్ని మనం బాగు చేయాల్సిన అవసరం ఉందని అందరూ కూడా ముక్త కంఠంతో ఆ రోజు నాకు చెప్పటం, ఇది కూడా మంచి ఆలోచన అని చెప్పేసి వారు కూడా నాకు ఒక ఆలోచన షేర్ చేయడంతో ఈరోజు ఈ గ్రామాన్ని కూడా నేను స్వయంగా మీ గ్రామానికి ఇచ్చేసి పలు అంశాలతో చర్చించి అంశాలని, ఎందుకంటే అన్ని అధికారులు ఉన్నారు, అధికారులందరూ కూడా మీ ముందే ఉన్నారు. ఏ సమస్యకు ఆ సమస్యగా పరిష్కారం తీసుకు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు. ప్రతిదీ మీకు దగ్గరుండి చేసే బాధ్యత వారు తీసుకుంటారు. గతం మొదలయ్యండి, ఇక నుండి చూడండి, మీరు చూస్తారు. నేను చేరిన పక్షాన అధికారుల తరపున నన్ను నిలదీయండి. మీకు దగ్గరుండి చేసే కార్యక్రమాన్ని బాధ్యత నేను తీసుకుంటా. అధికారులు నేను కలిసి ప్రతి సమస్యకి పరిష్కారం దిశగా ఈ గ్రామాన్ని ఒక మౌలిక వసతులతో ముందు తీసుకెళ్లే ఆలోచనతో ప్రయాణం చేస్తా ఉన్నా. కాబట్టి ఒక చక్కటి ఆలోచన ఇక్కడ అందరూ కూడా మమేకమై ఈ గ్రామం యొక్క అభివృద్ధికే నాంది పలుకుతూ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామస్తులందరికీ కూడా నేను ఒక విన్నవిస్తా ఉన్నా. అతి కొద్ది రోజుల్లోనే మీకు సంవత్సరం లోపల ఈ గ్రామానికి ఏం కావాలో తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా అతి కొద్ది రోజుల్లోనే ఈ గ్రామానికి ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ రూపకల్పన చేయబోతా ఉన్నా. నాకు తెలియాలి ఈ గ్రామానికి ఏం కావాలి, ఏ ఇల్లు ఏం అడుగుతా ఉంది, ఏ గూటి పక్షులను ఏం అడుగుతా ఉంది అనేది ఒక ఆలోచన మనం ఇక్కడే కూర్చొని ప్రణాళిక తయారు చేద్దాం. అధికారులు అందరం ఇక్కడే ఉన్నాం, అందరం కూర్చొని చక్కగా 1 గంట 2 గంటలైనా పర్లేదు, చక్కగా కూర్చొని మీకు ఏం కావాలో, ఏం చేస్తే మీరు బాగుంటారో అనే ఆలోచన మీ దగ్గర స్వీకరిస్తాం. ఏదో చింత చెట్టు కింద మాట చెప్పి వెళ్ళట్లే. కాబట్టి చక్కగా మాట్లాడుతున్నా. అసూరాపేట నియోజకవర్గం చండ్రగొండ మండలం తిప్పనపల్లి పంచాయతీ మహమ్మద్ నగర్లో ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీ ఊరిలో మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా ఈరోజు నేను రచ్చబండ కార్యక్రమంలో నేను రావడం జరిగింది. ప్రజల వద్ద ప్రతి సమస్యను స్వీకరిస్తుంది. వారి యొక్క సమస్యల పరిష్కార వేదికగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఏదైతే వారు ఇచ్చిన ప్రతి సమస్య ఉందో సమస్యలకి పరిష్కారంగా ఈరోజు అధికారులతో పాటు ఈరోజు నేను రావడం జరిగింది. ప్రతి సమస్యకి పరిష్కారంగా నేను త్వరలో చేయబోతా ఉన్నా. ఈ ఆలోచనని ఈ గ్రామస్తులను సహకరించడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.